తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వార్ రూమ్ ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా వార్ రూమ్ని సీజ్ చేయడంతో కూడా నిరసనలు భగ్గుమన్నటువంటి పరిస్థితి. మొత్తంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిరసన బాటన పట్టినటువంటి పరిస్థితి. ఆ నిరసన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ మనతో నూతనంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతనంగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి చారుగొండ వెంకటేష్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. కానీ జరుగుతున్న పరిస్థితులను పరిణామాలను చూస్తుంటే అసలు ఈ విధంగా వార్ రూమ్ని సీజ్ చేయడానికి ఎలా చూస్తారు మీరు? అంటే ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా అంటే భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల్లో వాక్ స్వాతంత్రం కానీ అంటే రాసేటువంటి హక్కు కానీ ఇదంతా కూడా ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు సోషల్ మీడియా అనేది విపరీతమైనటువంటి ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి ఇట్లా ప్రచారంలోకి వచ్చినటువంటి మాధ్యమాలు అది కూడా ఒక మాధ్యమే. సోషల్ మీడియా అనేది కూడా ఒక టీవీ, అదేవిధంగా అంటే ప్రచార సాధనాలే కదా. కాబట్టి దాన్ని ఈరోజు డ్యామేజ్ చేయాలని చూసి అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాసేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఎవరికైనా మంచిది కాదు. అది అంటే ఈరోజు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, రేపు ఎవరైనా రావచ్చు. కాబట్టి ఇట్లాంటి వాతావరణాన్ని సృష్టిస్తే ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు నమ్మకం పోతుంది. అప్పుడు ప్రజలకు నమ్మకం పోయినప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం పోయినప్పుడు ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో విలువలు లేకుండా పోయేటువంటి ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏ కోణంలో చూడాలని అంటే నిజంగా ప్రజాస్వామ్యం మీద దాడిగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఒక పార్టీకి అప్డేటెడ్గా ఉన్నటువంటి సోషల్ మీడియా వార్ రూమ్ మీద దాడి జరగడం అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరగడమే కాదు, ఇదంతా ఖచ్చితంగా ప్రజల మీద, ప్రజాస్వామిక వాదుల మీద, ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద దాడి జరిగినట్టే. కాబట్టి ఈ కోణంలో చూడాలి దీన్ని. కాబట్టి మేము కాంగ్రెస్ వాదులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము ఏమి కోరుకుంటున్నామంటే ఇది మంచి పద్ధతి కాదు, ఇలా జరగడం కరెక్ట్ కాదు. పోలీసుల దాడి కానీ అదేవిధంగా మఫ్టీలో ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ గుండాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ వచ్చి దాడి చేయడం అంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి, భయానకమైనటువంటి పరిస్థితే కదా. ఈరోజు ఎవరైనా మాట్లాడేటువంటి హక్కు కానీ, రాసేటువంటి హక్కు కానీ వీటన్నిటిని కోల్పోవడం అనేది ఒకవైపు కేంద్రంలోనే అంటే కవులను, కాలకాల రైటర్స్ను కూడా చాలామందిని కర్ణాటకలో ఏం జరిగిందో చూసినాం. చాలామంది అంటే రైటర్స్ని కూడా అంటే హత్యలు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేటువంటి కవులను కానీ అదేవిధంగా ఎవరైనా కావచ్చు వాళ్ళను అంటే అంతం చేసేటువంటి పరిస్థితికి తీసుకురావడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి దీన్ని హరించేటువంటి పరిస్థితిని మేము కాంగ్రెస్ పార్టీగా మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ గాంధీభవన్ దగ్గర ఈరోజు మా నాయకులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు గాంధీభవన్లో ర్యాలీగా వెళ్ళి మేము ప్రొటెస్ట్ చేయాలనుకున్నట్టు సందర్భంలో మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి మహిళా నాయకులను కానీ పోలీసులు వ్యవహరించిన తీరు, ఇంకొకటి ఏంటంటే కార్పొరేటర్ గతంలో మాజీ కార్పొరేటర్గా ఉన్నటువంటి విజయారెడ్డిని కుక్కల బండి ఎక్కించి తీసుకెళ్ళటాన్ని నిరసన చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అసలు ఎలా చూడాలి? అంటే అదే సార్, ఇప్పుడు ఏమైందంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే పోలీసులు పూర్తిగా అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మారిపోయారు. అంటే స్వేచ్ఛ అనేది వాళ్ళకి లేదు నిజంగా. అంటే చాలా సందర్భాల్లో ప్రతి కాన్ఫరెన్స్లో, ప్రతి జిల్లాలో చూడండి ఒక ఎస్హెచ్ఓ, ఒక స్టేషను హౌస్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్లో సిఐ కానీ, ఏసీపీ కానీ, అదే డిఎస్పీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎస్పీల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో, మినిస్టర్ల చేతుల్లో అంటే నిర్బంధమై ఉన్నటువంటి పరిస్థితి. చాలా సందర్భాలలో మనకు కూడా పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే ఈరోజు కనీసంగా మేము స్వేచ్ఛగా నిజ నిర్ధారణకు సంబంధించినటువంటి వాస్తవాలను అంటే చేసి మేము పోలీస్ స్టేషన్లో ప్రజా రక్షణ కానీ అదేవిధంగా నిజమైనటువంటి వాస్తవాలను బయటకు తీసేటువంటి పరిస్థితి లేదు. కేవలము టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే పరిస్థితి వచ్చింది. నిజంగా ఏదైనా మాకు పోస్ట్ కావాలన్నప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, మిగతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా పైన ఆఫీసర్లే వాళ్ళని ట్రాన్స్ఫర్స్ పెట్టేది. కానీ ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి మినిస్టరో, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో వాళ్ళకు అనుకూలంగా ఉంటే తప్ప పోస్టింగ్ రానటువంటి పరిస్థితి. కాబట్టి ఇదంతా ఏమైంది అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక దొర చేతిలోకి వెళ్ళిపోయింది అంతా. అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా దొర చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ఎమ్మెల్యేలు, దొరలు వీళ్ళంతా కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా మొత్తం వ్యవస్థను మొత్తం తన చేతులకు తీసుకొని ప్రతి వ్యవస్థను అంటే మీడియా కావచ్చు,
పోలీస్ యంత్రాంగం కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటిది ఏదైనా కావచ్చు, అన్నీ తన చేతిలో ఉండాలని కోరుకోవడం అనేది ఎంత అంటే ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచిది కాదన్నది. కాబట్టి ఈ పోలీస్ యంత్రాంగం అనేది కూడా ఈరోజు వాళ్ళకి సిన్సియర్గా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇట్లా ఈరోజు వీలుంటారు, రేపు మా పార్టీ కూడా అధికారంలోకి రావచ్చు. కాబట్టి ఈరోజు మహిళలను దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. విజయారెడ్డికి ఆమెకు చాలా గొప్ప చరిత్ర ఉంది వాళ్ళ ఫ్యామిలీకి. అంటే పీజేఆర్ కూతురు ఆమె, పీజేఆర్ కూతురు, పీజేఆర్ గారు ఎంత గొప్ప పోరాటం చేద్దరు, ప్రజల మనిషి ఆయన. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి కనీసం చూడకుండా గతంలో మీ పార్టీలో ఉన్నది కదా. అంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకొని వాళ్ళ స్వతహాగా వాళ్ళ స్వశక్తితో వాళ్ళ సొంత ఆలోచనతో ఏదైనా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళని అంచివేసేటువంటి కుట్ర చేయటం, ఇదంతా వ్యక్తిగతమైనటువంటి కుట్రనే. అంటే ఒకవైపు పార్టీలు లేకుండా చేయడం, ఒకవైపు లీడర్షిప్ లేకుండా చేయడం, మహిళలను దురుసుగా ప్రవర్తించడం, ఇదంతా కూడా కల్చర్. ఎవరు ఇది ముందుకు తీసుకొస్తున్నారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ కుటుంబం మొత్తం. అంటే కవిత కన్నా ఇంత ఉండాలి కదా. అంటే మేమేమంటున్నామంటే ఈరోజు సోషల్ మీడియాలో అంటే మహిళల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, అంటే మహిళల మీద దుష్ప్రచారం చేసి మహిళలను అవమానపరిచి దురుసుగా ప్రవర్తించేది మీరు కదా. కాబట్టి మీరే ఈరోజు ఆ వైపుగా ఆలోచన చేస్తూ ఈరోజు ఇట్లా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నటువంటి ఈ పరిస్థితిలో మీ యొక్క ఆలోచనకు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కాబట్టి దాన్ని ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో అంశం చూస్తే సార్, మొత్తానికి ఇక్కడ ఓ పక్కన 119 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పోటీ చేయబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకో పక్క షర్మిల పార్టీ నేను మొత్తం 119 నియోజకవర్గాల్లో సింగిల్గా పోటీ చేస్తానంటున్నారు. అసలు వీళ్ళందరూ పోటీలను చూస్తుంటే అసలు మీకేమనిపిస్తుంది రాజకీయ పరంగా? ఎలాంటి ఎత్తుగడలాగా అనిపిస్తుంది? అసలు ఎలా అనిపిస్తుంది? ఎలా చూస్తారు మీరు? అంటే ఒకవైపు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే షర్మిల గారు కావచ్చు, వీళ్ళు అంటే రాజకీయాల్లో ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, అది ఎవరిని తప్పుపట్టేటువంటి పరిస్థితి లేదు. రాజకీయాలు చేసి ప్రజల మన్నన పొంది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అడ్రస్ చేస్తూ భవిష్యత్తులో వాళ్ళ అధికారంలోకి రావచ్చు, ఎవరైనా సహజమే. అట్లనే ఈరోజు షర్మిల గారు కూడా ఇక్కడికి వచ్చారు, మేమేం తప్పుపట్టాం. కానీ ఈరోజు స్వతహాగా మీరు అంటే ఎవరికి కన్సర్న్లో లేకుండా, ఏ పార్టీకి తొత్తుగా పనిచేయకుండా నిజమైనటువంటి రాజకీయాలను చేస్తే స్వాగతిస్తారు. కానీ ఈరోజు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అంటే కేసీఆర్ గారు మొదటి దశ నుంచి మీరు ఆలోచన చేయండి, ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ అని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా వీక్ చేయాలని కొంత కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితిలో కేసీఆరే బీజేపీని ప్రోత్సహించుండు. ఇప్పుడు కూడా వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది, దాంట్లో అనుమానం లేదు. కానీ ప్రోత్సహించి అది వాళ్ళను ఏదో వెలుగులోనికి తీసుకొచ్చి వాళ్ళను కొంచెం అంటే ఫ్రంట్ లైన్లోకి తీసుకొచ్చి చూపించేటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్. కాబట్టి అట్లా చేస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ వీక్ కావాలి, కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును బీజేపీ చీల్చి బీజేపీ క్యాచ్ చేస్తే ఏమవుతుంది, కేసీఆర్కు మళ్ళీ మెజార్టీ వస్తుంది. కాబట్టి అట్లా కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కేసీఆర్ మళ్ళీ షర్మిలను వాడినని కొన్ని రోజులు ప్రచారంలో ఉండే, అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ బీజేపీ అని చెప్పేసి షర్మిల బీజేపీకి సపోర్ట్ చేస్తున్నది, బీజేపీ వాళ్ళు షర్మిలను నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇదంతా వస్తూ ఉన్నది. కాబట్టి ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు షర్మిల గారు తెలంగాణలో ఏమేలుగా పెడుతుందని. రాజకీయాలను ఆమె రాజకీయాలను తప్పుపడట్లేదు, కానీ ఆమె నిజమైనటువంటి సొంత రాజకీయాలు చేస్తే మేము స్వాగతిస్తాం. కాబట్టి ఈరోజు ఒకరికి అంటే తొత్తుగా పనిచేసో లేకపోతే ఒకరికి అనుకూలంగా పనిచేస్తే మాత్రమే అది ప్రాబ్లం. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా గదే కదా. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటాడో తెలియదు, కాబట్టి పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్లో సరే ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది ఏందనేది ప్రజలందరికీ తెలుసు, మేము కూడా కొత్తగా చెప్పేది ఏం కాదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో వచ్చి తెలంగాణలో ఏం వెలుగా పెడతాడు? ఒక్కటే ఈడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదేమైనప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్ర నాయకులను పట్టించుకునే పరిస్థితులు లేదుగా, దాన్ని మర్చిపోవడమే. ఎందుకోసమనంటే ఈరోజు షర్మిల గారు వచ్చినా ఏదో చిన్న అంటే పోటీ చేస్తే ఏదైనా 1000-1500 ఓట్లను చీల్చేటువంటి ప్రయత్నం చేసి ఇంకోరికి మేలు చేయడమే తప్ప ఇంకోటి లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్కి అయితే ఇంకా అసలే పడవు నాకు తెలిసైతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇది సినిమా యంత్రాంగం కాదుగా తెలంగాణ సినిమాల ప్రభావం పెద్దగా ఉండదు.
ఆంధ్రలో ఉంటుంది తప్ప తెలంగాణలో ఏముండదు. ఏదో అంటే మీరు చూడండి, ఆంధ్రలో సరే ఏదో కొంత పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, కానీ తెలంగాణకు వస్తే చూడనీకి వస్తారు తప్ప పవన్ కళ్యాణ్, లేదంటే ఓటు బ్యాంక్ టర్న్ అయ్యే పరిస్థితి లేదు. గతంలో చూడండి మీరు, పీఆర్పీ పెట్టినప్పుడు వాళ్ళన్న పీఆర్పీ పెట్టినప్పుడు ఈయన మొత్తం తెలంగాణ మొత్తం తిరిగిన కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏమైంది అంటే కొంత ఏదో ప్రభావం చూపించింది అప్పుడు. కానీ ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్, షర్మిల గారు అనే వాళ్ళు ఇక్కడ రాజకీయాలను కల్మషం చేసేటువంటి పరిస్థితికి దారితీస్తారు తప్ప ప్రయోజనం లేదు, ఉపయోగం ఉండదు. అందుకోసం సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రెండు పార్టీలకు మీరు నిజంగానే ఒకవేళ ఈ కేసీఆర్ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి మీరు పనిచేస్తే, నిజంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని దురహంకారపూరితమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన నుండి నిజంగా మీరు వాళ్ళ అంటే ప్రజలను విముక్తి చేయాలనుకుంటే, ప్రజల వైపును కొంత మనం మళ్ళించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికయుతమైనటువంటి పార్టీ కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే సరే, మీకు ఉన్నటువంటిది అంటే మీరు అనేది ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇటు కేసీఆర్ పైన కానీ బీజేపీ పైన యుద్ధం చేస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే షర్మిల కానీ పవన్ కళ్యాణ్ కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలంటారా? అంటే మేము కలిసి రావాలని మేమేం చెప్పట్లేదు. అంటే నిజంగా తెలంగాణలో మీరు తిరగాలనుకుంటే, అంటే తిరగడము కూడా నాకు తెలిసి పెద్దగా ప్రభావం ఉండదని చెప్తా ఉన్నా కదా. అంటే వాళ్ళు ఏదన్నా ఇంటర్నల్ అంటే ఒక ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడమో, ఈడ నిజంగా తెలంగాణలో ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఇక్కడ నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని మద్దతు తెలియజేయండి. అంతే తప్ప వాళ్ళు మద్దతు చేసినంత మాత్రం వాళ్ళతో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏం లేదు. అంటే అధిష్టానం నిర్ణయిస్తుంది అది, కానీ మేము అట్టంటే ఆలోచన లేదు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఏందన్నది ఆలోచన చేస్తుంది పార్టీ, అధిష్టానం చేస్తుంది.